కొత్తగూడెం బిడ్డను ఆదరించండి అంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేసిన ఇమ్మంది ఉదయ్ కుమార్ కోరారు. ఇక ఈ విషయంలోని పొరపాటు జరిగినా పర్వాలేదని, కానీ రేపటి తరం భవిష్యత్తుకు మనం నివసించే సమాజం ఆరోగ్యకరంగా ఉండాలంటే మాత్రం సరైన నిర్ణయం తీసుకుని సరైన వ్యక్తిని ఓటు ద్వారా ఎన్నుకోవాలని తెలిపారు. అధికారం లేకుండానే తన వంతు తోటి వారికి సాయం చేశాను. అధికారం ఉంటే ఇంకా ఇలాంటివి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు ఉదయ్ కుమార్. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా వారికి తెలియదా, లేదంటే వాళ్ళు ఎందుకు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఎందుకు చేయకపోవడానికి గల కారణం ఏంటి? అంటే నేను ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఇక్కడ లేవు. ప్రత్యేకంగా కొత్తగూడెం మార్కెట్ మీరు చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా చేయకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు అంటే ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఇక్కడ విలక్షణమైన తీర్పు వచ్చి కొత్త వాళ్ళు వస్తేనే ఇట్లా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. లేదు అంటే వారికి లేదంటారా? అంటే వారికి ఉండొచ్చు, కానీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేసి ప్రభుత్వ పథకాలు రూపొందించారో ఆ పథకాలని అమలు చేయడానికే వీళ్ళకి టైం సరిపోవట్లేదు. ఇంకా కొత్త ఏం ఆలోచిస్తారు వీళ్ళు? ఆ పాత పథకాలు ఏవైతే ఉన్నాయో దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంకోటి ప్రభుత్వ పథకాల అమలుకే వీళ్ళ టైం సరిపోతుంది. కొత్త ఆలోచన చేయట్లేదు. అదే కొత్త వాళ్ళు వచ్చారనుకో, ప్రభుత్వ పథకాలు మనం చెప్పినా చెప్పకపోయినా వస్తాయి. కొత్తవాడు వస్తే ఏంటంటే కొత్త వాటి గురించి ఆలోచన చేస్తాడు. కొత్తగా యువతకి ఏం ఉపాధి కల్పించవచ్చు, ఇక్కడ ప్రజలకు ఏం ఉపాధి అవకాశాలు పెంచవచ్చు అనే ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. అందుకని ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మార్పులు జరుగుతాయి. పాత వాళ్ళు చేయట్లేదని నేను అనట్లే, వాళ్ళకి చేసే టైం లేదంటాను నేను. వాళ్ళకి చేసే తీరిక లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో దాన్ని డెవలప్మెంట్ చేయడం, దాన్ని అమలు చేయడమే సరిపోతుంది. లేదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం కోసం ఏ స్కీములు ఉపయోగపడతాయనే ఆలోచనలే తప్ప కొత్తగా చేద్దామనే ఆలోచనలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. కొత్త వాళ్ళు వస్తే కనుక యువతకు ఉపాధి కల్పించాలి, లేకపోతే రైతులకు ఇంకోటి చేయాలి, గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి వస్తుంది ఆ ఆలోచన, పాత వాళ్ళకి లేవని నేను అనట్లే, వాళ్ళకి ఆ తీరిక లేదంటాను నేను. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ స్థాయికి వచ్చానని మీరు చెప్తున్నారు కదా, కొత్తగూడెంలో ప్రధాన సమస్యలు ఏంటి, అవి ఏమేమి ఉన్నాయి, దాంతోపాటు ఏ విధంగా అవి తీరుతాయని అనుకుంటున్నారు? అంటే ఎక్కడైనా సరే మనిషికి కావాల్సింది రోటీ, కపడా और మకాన్. అంటే రోటీ, కపడా और మకాన్ ఉంటే సరిపోదు. ఈ మూడింటితో పాటు వాడికి ఉపాధి కల్పించాలి మనం. ఎందుకంటే తినడానికి తిండి ఇస్తే సరిపోదు, లేకపోతే ఉండడానికి ఇల్లు ఇస్తే సరిపోదు, లేకపోతే కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోదు. ఈ మూడు తల్లిదండ్రులు ఎట్లాగో మనకి ఇస్తారు. వీటితో పాటు యువతకి ఉపాధి కల్పించే దిశగా వారికి ఏదో రైతు బంధు ఇచ్చినాం 10,000 రూపాయలు అని అంటే, ఇవాళ రైతు బంధు తీసుకోండి. 365 రోజులకి రైతు బంధును మీరు కనుక డివైడ్ చేస్తే 27 రూపాయలు ఒక రోజుకు పడుతుంది. 27 రూపాయలు అంటే 27 రూపాయలకి ఇలా టిఫిన్ 4 ఇడ్లీ కూడా రావట్లేదు. అట్లాంటిది 27 రూపాయలతో రైతు ఏం చేసుకుంటాడు? కానీ పేరుకి రైతు బంధు 10,000 రూపాయలు ఖాతాలో వేసినామంటున్నాం. నేనైతే ఏం చెప్తున్నా అంటే, రైతు బంధు కాదు కావాల్సింది, ఆ రైతు బిడ్డ ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఉద్యోగం, ఉపాధి కల్పించాలా. వాడికి ఉపాధి కల్పిస్తే వాడే 25,000 సంపాదించుకొని ఆ ఇంటిని చూసుకుంటాడు. ఇవాళ 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చినమంటారు, కానీ 10,000 రూపాయలతో ఒక ఎకరం పండాల్సిన పంట ఇవాళ 30,000 రూపాయలు అయింది. అంటే 30,000 రూపాయలు వాడు పెట్టుబడి పెట్టి ఎరువులు కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, లేకపోతే కూలీలు కావచ్చు, 10,000 రూపాయలు ఖర్చు కావాల్సింది ఇవన్నీ పెరిగిపోయి 30,000 ఖర్చు పెడతాడు. నువ్వు ఇచ్చే 10,000 ఏ మూలకైతే అయినా 10,000 లాసే రైతుకి. ఇది పండితే కూడా 10,000 లాస్, పండకపోతే ఇక అసలు చెప్పలేము, ఆత్మహత్యలు చేసుకోవడం. నేనేమంటానంటే, ఆ రైతు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక్కరికైనా ఉపాధి కల్పించాలి. నువ్వు స్థానికంగా ఏదో ఒక చిరు పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వాడే ఇంటిని పోషిస్తాడు. నీ రైతు బంధు ఎవరు కావాలి? నువ్వు బంద్ చేసినా అవసరం లేదు. నేను అది ఆ యువతకు ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యమే నన్ను ప్రశ్నించడానికి నిలబెట్టింది. అందుకోసం ఆ ప్రశ్నించడం కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను జీతం తీసుకొని క్యాంప్ ఆఫీస్లోనే ఉంటా తప్ప నాకు అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు ఇవన్నీ ఉండవుగా. నేను జీతం తీసుకొని అక్కడే డ్యూటీ చేస్తాను. 5 ఏళ్ల పాటు డ్యూటీ చేస్తాను. ఈ 5 ఏళ్ళు డ్యూటీ అయిపోయినాక కూడా పెన్షన్ వస్తుంది.
లేకపోతే ఈ 5 ఏళ్ల పాటు వచ్చిన 2.5 లక్షల జీతాన్ని బ్యాంకులో అయితే అదే 2-3 కోట్లు అయితే దాని వడ్డీయే వస్తుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంతైతే జీతం అవుతుందో జీవితాంతం సచ్చేదాకా ఆ జీతమే అవుతుంది. ఇంత తినడానికి అంతెందుకు అవసరమా? 100 ఎకరాలు, కోట్ల రూపాయలు ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి వాటి మీద పెద్ద ఆశ లేదు. కాబట్టి నేను నాకు వచ్చిన దాంట్లో 25 రూపాయలు ఇస్తున్నా కాబట్టి మా 25 రూపాయలు ఇచ్చి సర్వీస్ చేస్తున్నా అంటున్నా. అంతేగాని నేను అక్కడి నుంచో ఇక్కడి నుంచో వాడిని వీడిని డబ్బులు అడిగి లేకపోతే ఆ వంకతోటి నేను ఉషోదయ ట్రస్ట్ పేరుతో దాచుకోవాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పటి వరకు నేను నిస్వార్థంగా పనిచేయగలుగుతున్నా. అందుకే అందరూ కూడా నన్ను ఆదరిస్తారు. నేను చేసే సర్వీసు వాళ్ళందరూ గుర్తిస్తారు. కాబట్టి ఈ సేవ ఒక్కచోట కాదు, ఇది నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఒక మంచి వేదిక అవకాశం వచ్చిందని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందనుకో ఇంకెక్కువ చేయొచ్చు. మనం రాజకీయం అనేది సేవే, పెద్దలు చెప్పినట్టు. అంతేగాని ఇదేం దోచుకోవడానికి కాదు రాజకీయం. ఆ సేవా కార్యక్రమం కింద, సేవా మార్గం కింద చేసుకుంటే రాజకీయం ఒక మంచి వేదిక. నువ్వు అన్నీ మంచిగా చేసినప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినావు అని మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉండి గెలవచ్చు అంతా మంచి చేసినప్పుడు. ఇంత ప్రచారం అవసరం లేదు. నేను చేసే ప్రచారం ఏదైతే ఉందో 5-10 లక్షల రూపాయలతోటి ఆ ప్రచారం సరిపోదు ఎవరికైనా. నాకు కొత్తోడికి అవసరం, కానీ పాతోళ్ళకి అన్ని మంచి చేసిన తర్వాత ప్రచారం ఎందుకు? ఎంత పాతోడైనా, అంతకుముందు ఓడిపోయిన వాళ్ళైనా, అంతకుముందు వాళ్ళైనా, అన్ని పార్టీలతో పొత్తులతోటైనా అందరూ మంచిగా చేస్తే ఇవాళ ప్రచారం ఎందుకు? ఇంట్లో కూర్చొని నేను ఇది చేసిన ఒక కాగితం పంపితే జనం ఓట్లేస్తారు కదా. కాబట్టి యువత ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కొత్తగూడెం నియోజకవర్గం కూడా అభివృద్ధి జరిగిపోయింది అంటాను, నేను జరగలేదంటున్నా. జరిగిన దాన్ని ఎంత మేరకు జరిగిందో కళ్ళకు కట్టినట్లు సింపుల్గా నా దాంట్లో చూపిస్తాను. 3,000 కోట్ల అభివృద్ధి ఇదేనా అని. మరి 3,000 కోట్ల అభివృద్ధి జరిగితే ఇన్నెందుకు ఇక్కడ ఉండిపోతాయి సమస్యలు? ఇటు మురుగునీటి సమస్య అట్లే ఉంది, మంచినీటి సమస్య అట్లే ఉంది, రోడ్లకు సంబంధించిన గుంతలు అట్లే ఉంది, కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి కదా. ఇంకా కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఇంటికి పోయినా అడుగుతాను, ఆ సమస్యలు ఉన్నాయి, ఎవడొస్తే ఏం చేసాడు, నువ్వు మాత్రం ఏం చేస్తావు మమ్మల్ని కూడా అంటాను. అమ్మ మేము వాళ్ళు కాదమ్మా, మేము కొత్త వాళ్ళమ్మా అని చెప్పుకొని పరిచయం చేసుకుంటున్నాం. పరిచయం చేసుకొని ప్రచారంలోకి వెళ్తున్నాం. ఆదరించమని, ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగూడెం ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తారు కాబట్టి జనం కొత్త నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశం మాలో ఉంది. ఈసారి తప్పకుండా కొత్త రకమైనటువంటి నిర్ణయం, కొత్త రకమైనటువంటి తీర్పు ఇక్కడ ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా 95 న్యూస్ నుంచి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం తెలిపారు? ఈ న్యూస్ ఛానల్ ద్వారా నేను ప్రత్యేకంగా చెప్పగలిగింది ఏంటంటే, ఒక్కసారి అభ్యర్థులకు సంబంధించి ఆలోచన చేయండి. నేను పోటీ చేస్తున్నా, ఇంకా అధికార పార్టీలు పోటీ చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు పోటీ చేస్తున్నా, ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నా, ఎవరు ఏం చేశారు, ఎంత చేశారు ఒక లెక్క. ఇంట్లో మనకు జీతం ఒక 1000 రూపాయలు జీతం వస్తే దాన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏది మంచి పని, ఏది చెడ్డ పని, దీనికి పెట్టవచ్చా పెట్టకూడదా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఓటు వేసేటప్పుడు అంటే మనం దోమల్ని చంపే ఒక కాయిల్ కోసమే మనం 10 సార్లు ఆలోచన చేస్తాం. మంచి వాసన వస్తుందా, దోమలు చచ్చిపోతాయా, లేకపోతే ఇది ఇంట్లో ఎవరికి ఇబ్బంది కాదు కదా, దీనివల్ల నష్టం జరగదు కదా, దీనికి డేట్ ఉందా, అయిపోయిందా అని ఇన్ని ఆలోచనలు. 5 రూపాయల సబ్బుకు కూడా 100 సార్లు ఆలోచన చేస్తాం మనం. అట్లాంటి దాన్ని ఇవాళ 5 ఏళ్ల పాటు నాయకుడు ఉన్నాడో వాడిని నిజాయితీ కలిగిన ఎన్నుకోమంటున్నాం. ఇప్పటి వరకు అధికార పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. కొత్తోడు వచ్చిండు అనుకో, సరే పాతోళ్ళు ఎట్లాగో మీకు తెలిసిందే. కొత్తోడు వచ్చిండు, ఈ కొత్తోడు అసలు ఎవరు, కొత్త ఆయన ఎందుకు వచ్చిండు, కొత్త ఆయన ఏం చేస్తానంటాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన తల్లిదండ్రులు ఏంటి, ఈయన ఏం పని చేసిండు, ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. మనం ఎన్నో పనులకి, ఎన్నో అనవసర విషయాలకి గంటలు సెల్ ఫోన్లలో చూస్తుంటాం. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఒక్కసారి నేను ఇచ్చిన కరపత్రాన్ని చదవమంటున్నా. ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమా కాదా ఒక్కసారి లెక్కలేసుకోమంటున్నా. ఒక్కసారి ఆలోచన చేసి కొత్త నిర్ణయం తీసుకోమంటున్నా. కాబట్టి కొత్తవాడిని కాబట్టి నాకు సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి నేను ప్రశ్నించడానికి వచ్చిన, ఇవి అబద్ధమైతే నిరూపించమని అవతల వాళ్ళకు కూడా నేను చెప్తాను. ఇది నిజం కాదా? కాబట్టి ప్రజలు కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. 5 ఏళ్ల పాటు మీరు గమనించుంటారు, నిన్న మొన్న కూడా నేను నామినేషన్ వేసినప్పుడు కూడా
10 రూపాయల బిల్లలు వేసిన. మీరు చూసుంటారు, ఛానల్లో కూడా వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి. 10 రూపాయల బిల్లును ఎందుకు వేసినానంటే ఇవాళ రూపాయి 2 రూపాయల బిల్లలు పనిచేస్తాను, 10 రూపాయల బిల్లు పనిచేయదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు 10 రూపాయల బిల్లు పనిచేయదని ఎవడు చెప్పిండు? అది పనిచేస్తుంది. ఆర్బీఐ ఏం దాన్ని రద్దు చేయలేదు. కాబట్టి నేను బ్యాంకుకు పోయి 10,000 రూపాయల నాణ్యాలు తీసుకొని దాన్ని తీసుకొచ్చి వేసిన. అక్కడ కూడా ఎవరు ప్రశ్నించలేదు, ఎందుకంటే అది పనిచేస్తుందని అధికారులకు కూడా తెలుసు. ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే కనుక నేను ఒకటే చెప్తున్నా, 10 రూపాయలు పని చేయదు అని అంటే ఒక కాగితం రాసేయమని అడుగుతాను. అంటే మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే మనలో ప్రశ్న మొదలైందో అవతలవాడి గుబులు మొదలైంది. సో మనం ప్రశ్నించడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను 10 రూపాయల నాణ్యాలని నేను అక్కడ ఇవ్వడం జరిగింది. 1000 నాణ్యాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ప్రచారానికి పోయినప్పుడు కూడా నేను 1 రూపాయి ఇచ్చి నన్ను మీ సేవకుడుగా పెట్టుకోండి, 5 ఏళ్ల పాటు మీకు సర్వీస్ చేస్తా, 1 రూపాయి ఇచ్చి రేపు మీరు ఓటేసేటప్పుడు అరే పలానా ఇమంది ఉదయ్ కుమార్కి నేను 1 రూపాయి ఇచ్చిన, ఆయన నా జీతగాడు, ఆయన నా పనోడు, ఆయన నాకు సర్వీస్ చేస్తానన్నాడు, కాబట్టి 5 ఏళ్ల పాటు ఆయన దగ్గర నేను సర్వీస్ తీసుకోవాలి అనే ఆలోచనతోటి ఓటేయమంటున్నా. 1 రూపాయి ఇచ్చి నాకు మద్దతు తెలపండి. నేను 5 ఏళ్ల పాటు 1 రూపాయి తీసుకోకుండా నేను నిజాయితీగా సేవలు అందిస్తా అనేది జనానికి తెలియజేయడం కోసమే ప్రచారం కొత్త తరం కొత్త రకంగా ఉండాలన్న ఉద్దేశంతో, జనానికి అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ప్రచారాన్ని కూడా నేను వినూత్నంగా చేస్తున్నా. రానున్న రోజుల్లో కూడా మరింత వినూత్నంగా నేను నా ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తాను. అంటే ఈ 1 రూపాయి అనే కాన్సెప్ట్ ఏంటంటే అదే చెప్తున్నా కదా, 1 రూపాయి అనేది ఏంటంటే 1 రూపాయి ఇచ్చి నన్ను జీతగాడిగా పెట్టుకోమంటాను 5 ఏళ్ళు. నేను 1 రూపాయి కూడా తీసుకోకుండా 5 ఏళ్ల పాటు సేవ చేస్తా అంటున్నా. అంటే ఇవాళ 1 రూపాయితో నన్ను సేవకుడిగా ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే ఇవాళ ఇంటి పట్టా దగ్గర నుంచి గృహలక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇంటికి కావాల్సిన పంపు కావచ్చు, ఎక్కడ ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలుసు. నేనేం చెప్పాల్సిన పనేం లేదు. ఏ ఖర్చు లేకుండా, ఏ రూపాయి ఖర్చు లేకుండా నన్ను ఎన్నుకుంటే కనుక 1 రూపాయి తీసుకోకుండా ఇవన్నీ ప్రజలకు ఎట్లా చేయాలో, ఉచితంగా జరగాల్సినవన్నీ ఉచితంగానే రావాలి. అవి వాళ్ళ హక్కు. అవి అంటే మేము అడిగేదంటే 1 రూపాయి తీసుకోకుండా చేస్తానని మీరు అంటున్నారు. 1 రూపాయి ఇచ్చి నన్ను మనోడిగా పెట్టుకోమనడానికి ఆలోచన ఏంటి? అసలు ఆ కారణం ఏంటి? అంటే 1 రూపాయి అనేది ఏదైతే ఉందో ఇవాళ పెద్ద విషయం కాదు. 1 రూపాయి అనేది జనానికి ఇవాళ పెట్టే ఖర్చుకి, ఇవాళ వాళ్ళు పనుల కోసం పెట్టే అనవసరపు ఖర్చుకి, ఏదైతే ఆ స్కీమ్ కోసం లక్షలు పెడతాను, ఈ స్కీమ్ కోసం లక్షలు పెడతాను, నాకు 1 రూపాయి ఇచ్చి మద్దతు తెలిపి నన్ను పనోడుగా పెట్టుకోమంటున్నా. నేను పని చేస్తా అని చెప్తాను, జీతగాడిగా ఉంటా అంటున్నా, 5 ఏళ్ల పాటు జీతగాడిగా పనిచేస్తా అంటున్నా. మిగతా వాళ్ళు ఎవరన్నా నాలాగా జీతగాడిగా పనిచేస్తానంటే నేను సవాల్ విసురుతున్నా. ఈ 1 రూపాయితోటి నేను జీతగాడిని అని చెబుతున్నా. మిగతా వాళ్ళు ఎవరన్నా జీతగాడిగా పనిచేస్తారేమో నేను సవాల్ విసురుతున్నా అంటున్నా. ఎందుకంటే నిజాయితీ నాలో ఉంది కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతాను. అందుకే ఒక్కసారి ఆలోచన చేయమని, ఆలోచన చేసేటప్పుడు నాకు 1 రూపాయి ఇచ్చి మద్దతు తెలిపారు అని గుర్తుపెట్టుకుంటారు, నన్ను వాళ్ళ ఆలోచనలు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ రకమైన ప్రచారం చేసి జనంలో గుర్తుండాలని ముందుకెళ్తాను. ఇప్పుడున్న పార్టీల పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ కానీ లేదు ఉమ్మడి వచ్చింది, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే మిగతా పార్టీల గురించి మాట్లాడేంత పెద్దోళ్ళు కాదు, నాకంత అనుభవం లేదు. కానీ జర్నలిస్టుగా ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు హామీలు ఇస్తుంది, ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారు, ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఏం ఆశిస్తారు, ఆశించింది ఏం జరగట్లేదు, ఇవన్నీ అంశాలు నాకు జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు వాటి పట్ల ఒక అవగాహన ఉంది. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడను, పక్కకు పెట్టాను. కానీ నేనేం చేస్తాను అనేది మాత్రం చెప్పగలుగుతాను. అంటే యువతకి పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు. అంటే ఇప్పుడు మేము ఎందుకు అడిగాము అంటే మొన్నటి దాకా కూడా ఒక విధంగా ఉన్నది, నిన్న మారిపోయింది, రేపు మళ్ళీ ఇంకో విధంగా మారడానికి సిద్ధంగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం జరగబోతుంది, ఏ విధంగా ఉన్నది అనేది మీ ఆలోచన? అది ఎట్లన్నా ఉండనియండి. కొత్తగూడెం ప్రజలైతే మాత్రం తప్పకుండా సరికొత్త తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట అంత మంచి స్పందన వస్తుంది. ఎవరు ఇప్పటికి అందరినీ చూసినాం. అంటే ఇప్పుడు ఎవరైతే బరిలో నిలబడ్డారో నాకన్నా ముందు
నాకన్నా ముందు వరుసలో ఉన్నారో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, సపోర్టింగ్ పార్టీ, జాతీయ పార్టీ, ఇట్లా అందరూ ఎవరెవరైతే ఉన్నారో నాకన్నా ముందు వరుసలో ఉన్నారో వీళ్ళందరినీ కొత్తగూడెం ప్రజలు చూసే ఉన్నారు. కొత్తగా చూడాల్సింది నన్నే. కాబట్టి ఒక్కసారి నన్ను కూడా చూడమని, నాకు కూడా అవకాశం కల్పించమని, అంటే వాళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి నాకు ఏమని అనట్లే. నా బ్యాక్గ్రౌండ్ మీరు ఇందాక అడిగినట్టు నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే మంచితనం, సర్వీస్తో ఎక్కడ అవసరం ఉన్నా కానీ స్పందించడం, నిజాయితీగా పనిచేస్తాననడం, నిజాయితీగా ప్రశ్నిస్తాననడం, నిజాయితీగా ప్రతి దాన్ని అంటే ఎవరికి ఇబ్బంది కలిగిన ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడం, నన్ను గుర్తించమని ఒక అవకాశాన్ని కోరుతున్నా అంతే. నాకేం బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉన్నాయని చెప్పట్లే, కానీ ప్రతి సమస్యని దమ్ముతోటి నా ధైర్యంతో ఎదుర్కొని సమస్యల పట్ల నేను వెంటనే స్పందించి వాటిని తీర్చడానికి కృషి చేస్తాను. నాకు అవకాశం కల్పించమని అంటున్నాను. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఉదయ్ కుమార్ గారితో ఇప్పటి వరకు చర్చించాము. ఇక్కడున్న ప్రధాన సమస్యలపైన కానీ, లేదు అంటే ఇక్కడ రేపు జరగబోయే పరిణామాలపైన కానీ, తను ఇక్కడున్న ప్రజలకు ఇప్పటిదాకా ఎవరైతే రాజకీయం నుంచి గత దశాబ్దాలుగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రజలను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు వారి కాకుండా ఇంకా కొత్త తరానికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రజలను కోరుతూ ప్రజల మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు తను చెప్తున్నారు, నేను ప్రజల దగ్గరికి పోతే నేను ప్రజల నుండి వచ్చిన వారిని, ఎందుకంటే వాళ్ళ నష్టము అన్నిట్లలో కూడా నేను పడ్డ కష్ట నష్టము అన్నింటినీ కూడా నాకు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఎదుటివారి బాధ అనేది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ మధ్యలో నుంచి వచ్చిన నేను నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఇప్పుడున్న నియోజకవర్గ పరిస్థితుల్లో కానీ ఏ విధంగా ఉంటాయో, రేపు జరిగే ఏ విధంగా ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక అవకాశం అనేది తను కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి గెలుపు కోరుతూ ప్రజలు వారితో పాటు మన 95